చరితతో కాసేపుకి స్వాగతం. ఇవాళ డాక్టర్ మంజుల గారితో ఉన్నాము. లెట్స్ స్టార్ట్ ద షో. నమస్తే మంజు. నమస్తే. హాయ్ చరిత. ఈరోజు మంజుల గారితో డిస్కషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇది వారం వారం ఉంటానే ఉంటాయి మనకి. తనతోటి హెల్త్ ఇష్యూస్ గురించి, ఆడపిల్లలకు ఉండే ప్రాబ్లమ్స్ గురించి అన్నీ డిస్కస్ చేసి మనం ఇచ్చేద్దాము. లాస్ట్ వీక్ మనము అక్కడితోటి ఆపేసాము. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, పీసీఓడి మూలంగా మనకి ఇష్యూస్ వస్తున్నాయి కదా, అవి ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి, అసలు ఏ ఏజ్లో మనం అవి రికగ్నైజ్ చేయగలము, అండ్ అవి మనకి వాటికి వచ్చే హెల్త్ వీటికన్నిటికీ మనం ఎట్లా చేయగలము, ప్రికాషనరీగా ఏమన్నా మెజర్స్ తీసుకోవడానికి ఉంటుందా చిన్నప్పటి నుంచి? పీసీఓఎస్ అనేది, అంటే పీసీఓఎస్ అని కాకపోయినా కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. అది ఆ ఏజ్ అని లేదు, ఏ ఏజ్లో అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది టీనేజ్లో రావచ్చు, రిప్రొడక్టివ్ ఏజ్లో రావచ్చు, పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా రావచ్చు. దీనికి ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఎ డిసీజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అనగానే మనం 3 విషయాలు మాట్లాడతాం. ఒకటి, సరిగ్గా తింటున్నామా లేదా. సెకండ్, సరైన ఎయిర్ని అన్నిటిని స్ట్రెస్ లేకుండా పొల్యూషన్ ఎట్లా ఉంది అనేది. థర్డ్ వన్ వచ్చేసి మనకి మనం చేసే ఎక్సర్సైజెస్ అవి చేస్తున్నామా లేదా అని. అండ్ డెఫినెట్లీ వీ నీడ్ టు యాడ్ అడిక్షన్స్ ఆల్సో ఇన్ టు ఇట్, అంటే లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఆల్ దోస్ థింగ్స్. సో ఈ 4 అనేవి మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మనం చిన్నప్పటి నుంచే స్కూల్కి వెళ్ళే వయసు నుంచే వాళ్ళని రుబ్బుతూ, చదువు కోసం రుబ్బుతూ, వాళ్ళకి మనకి ఆడుకోవడానికి టైం ఇవ్వక, జంక్ ఫుడ్ సరిగ్గా తినటం, మంచి ఫుడ్ని తినటం అలవాటు చేయక, కౌచ్ పొటాటోస్, స్విగ్గీలు అవి అని తెప్పించేసుకుని మనము తినే ఆహారంని తిన్నామా లేదా అని చూడటం తప్పితే ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్. సో ఇట్స్ అ డయట్, దెన్ కౌచ్ పొటాటోస్ అయ్యి నాట్ డూయింగ్ ఎక్సర్సైజెస్, అండ్ స్ట్రెస్ ఆఫ్ ఎగ్జామ్స్ కావచ్చు, స్ట్రెస్ ఆఫ్ మేబీ ఇన్ ద మ్యారేజ్ ఫర్ ఫర్టిలిటీ కావచ్చు, స్ట్రెస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. జస్ట్ ఏమీ లేకపోయినా అది కూడా స్ట్రెస్ ఉండొచ్చు. సో ఎనీ స్ట్రెస్ కెన్ ప్రెసిపిటేట్, బట్ పొల్యూషన్ షుడ్ నెవర్ బీ అండర్మైన్డ్. సో బాగా పొల్యూషన్ ఎక్కువైపోతున్నందువల్ల ఏమవుతుందంటే దాంతో మనకి ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ అన్నిటి వల్ల పిసిఓఎస్ ఎక్కువైపోయింది. లిటరలీ ఇప్పటి వరకు అయితే మనం ఎవ్రీ 10 పేషెంట్స్లో 3 to 4 అని స్టాటిస్టిక్స్ చెప్తున్నా, మనం చూసేది ఇంకా ఎక్కువ, 5 to 6 చూసేస్తున్నాం. ఎంత ఎక్కువ వస్తుందన్నమాట. సో ఇట్ కెన్ ప్రజెంట్ యాజ్ మెనీ థింగ్. ఒకట్లాగా లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి ఇలాగే ఉంటుంది అని ఉండదు. ఇట్ కెన్ ప్రజెంట్ యాజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇట్ కెన్ ప్రజెంట్ యాజ్ యాక్నే, ఇట్ కెన్ ప్రజెంట్ యాజ్ లావ్ అయిపోవడము, ఊబకాయం రావటం, ఇట్ కెన్ ప్రజెంట్ యాజ్ మనకి హెయిర్ లాస్ అవ్వటము, ఆండ్రోజన్ వెనక్కి వెళ్ళటము, ప్లస్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటము, ఇట్లా చాలా అబ్నార్మల్ హెయిర్ రావటము, అలాగే ఇక్కడ మెడ చుట్టూ నల్లగా అయిపోవటము, ఇవన్నీ కూడా పీసీఓఎస్లో భాగం మాత్రమే. సో వీటిని అవాయిడ్ చేయొచ్చా అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా, స్ట్రెస్ చేయకుండా, మనం చాలామంది అంటారు మా ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేవు, పీరియడ్స్ రెగ్యులర్ వస్తాయి అంటే వాళ్ళు స్ట్రెస్ తీసుకోవట్లేదు. సో ఎవరైతే ఆడుతూ పాడుతూ స్ట్రెస్ లేకుండా ఉంటారో వాళ్ళలో మనం పీసీఓఎస్ తక్కువ చూస్తాం. అంటే లావు ఉండకుండా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళలో మనం పీసీఓఎస్ని తక్కువ చూస్తాం. ఇట్స్ గుడ్డు ముందా పిల్ల ముందా అంటే లావ్ అవ్వడం వల్ల పీసీఓఎస్ వర్స్ అవుతుందా, పీసీఓఎస్ వల్ల లావ్ అవుతుందా, అన్నీ అదొక సైకిల్. సో మనం ఏం చేయాలి, ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ రెజిమ్ని అలవాటు చేయాలి. ఫోకస్డ్గా వాళ్ళు డిటర్మిన్డ్గా ఎవ్రీడే ఎక్సర్సైజ్. ఇట్ క్యాన్ బీ సింపుల్ టపోరీ డాన్సింగ్ ఆల్సో, డాన్సెస్ ఉండొచ్చు, స్కిప్పింగ్, సైక్లింగ్, వాకింగ్ అండ్ యోగా ఆర్ గుడ్ ఫర్ హెల్త్, బట్ దే ఆర్ నాట్ ఎక్సర్సైజెస్ ఫర్ పీసీఓఎస్. సో ఎవ్రీ మసిల్ కంట్రాక్ట్ అయ్యేటట్టుగా ఎక్సర్సైజెస్ చేయాలి. నెక్స్ట్, తినే ఆహారంలో మన ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. టోటల్ని కూడా మనం 1800 కిలోకాలరీస్ ఎప్పుడు మించకూడదు. సో పర్ డే 1800 ఇస్ వాట్ ఈజ్ అ నీడ్. సో ఇట్లా పీసీఎస్ ఉన్న వాళ్ళకి మేము 1400, 1200 పర్ డే అని కూడా చెప్తూ ఉంటాము. సో ఇట్లా ఇవి చేసుకుంటూ డీస్ట్రెస్, మీకు ఏదన్నా కావచ్చు, మీకు మ్యూజిక్ వింటే డీస్ట్రెస్ అవ్వచ్చు, జస్ట్ మెడిటేషన్ చేసుకుంటే రావచ్చు, ఎవరిది వాళ్ళకి. సో డీస్ట్రెస్, ఈ 3 చేస్తే చాలా వరకు మనం పీసీఓఎస్ని ప్రివెంట్ చేయగలుగుతాం.
యూజువల్లీ ఏజ్లో స్టార్ట్ అవుతుంది అసలు మనకి ఎలా తెలుస్తుంది? అండ్ అంటే అది హార్మోనల్ థెరపీస్ ఏమన్నా ఉంటాయి? డెఫినెట్గా. అండ్ ఏం చేస్తాం? ఏ ఏజ్లోనే స్టార్ట్ చెప్పినట్టుగా ఏ ఏజ్లోనైనా రావచ్చు. అండ్ డెఫినెట్గా స్ట్రెస్ ఈజ్ నౌ నోన్ యాజ్ ద మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. అది పోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటము, హైపర్ ఆండ్రోజెనిస్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. నేను చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనం చాలా వరకు ఇది ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓ డైమండ్ ఓన్లీ విల్ కట్ ఎ డైమండ్. వీ కెనాట్ టేక్ ఎ నైఫ్ అండ్ ట్రై టు కట్ ఎ డైమండ్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు హార్మోన్సే విల్ ట్రీట్ ఇట్. సో హార్మోనల్ ట్రీట్మెంట్, సెంట్రల్ హార్మోన్స్లో తేడా వచ్చింది అని తెలిసినప్పుడు సెంట్రల్ హార్మోనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైంది అని తెలిసినప్పుడు ఇన్సులిన్ సెన్సిటైజర్స్, అంటే ఇది యాక్చువల్గా ప్రీ డయాబెటిక్ స్టేటస్. ఈ స్టేట్లో కనుక మనం కానీ కంట్రోల్ చేయకపోతే లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి ఇన్సులిన్ సెన్సిటైజర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే టెస్టోస్టెరాన్ తగ్గడానికి మనం ఒక రకమైన టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ మందులన్నీ కింద ఉంటాయి. ముందు చేయాల్సింది మాత్రం ఎక్సర్సైజెస్, డయట్ అండ్ డీస్ట్రెస్సింగ్. ఇవి మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇచ్చే మందులు చెప్పినట్టుగా కరెక్ట్గా వాడుకుంటేనే మన హార్మోన్స్ లెవెల్స్ అన్ని కంట్రోల్కి వస్తాయి. ఎవ్రీ 6 months మేము హార్మోన్ లెవెల్స్ని రిపీట్ చేసి కంట్రోల్కి వచ్చాయా లేదా చూసుకుంటూ వాళ్ళు కనుక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఎవ్రీ 6 months మనకి రిపోర్ట్స్ నార్మల్కి వస్తే అప్పుడు ఒక్కొక్క మందు తీసేయడం జరుగుతుంది. సో ఇట్స్ మెడిసిన్ ప్లస్ ద కమిట్మెంట్ ఫ్రమ్ ద పేషెంట్ అండ్ ద ఎక్సర్సైజెస్ అండ్ డయట్. దెన్ ఎవ్రీ 6 months రీవిజిటింగ్ ద ప్రాబ్లమ్. మంజు, ఇప్పుడు అంటే మనకి ఏజ్ వరకు అయినా రావచ్చా? ఎప్పుడైనా పెరిమెనోపాజల్ కూడా రావచ్చు. ముట్లు ఆగిపోయే వరకు కూడా మధ్యలో ఎప్పుడైనా కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. ఓకే, అంటే మనకి ఎండోమెట్రియోసిస్ను ఇది తేడా ఉంది కదా? కంప్లీట్గా డిఫరెంట్ డిసీజెస్. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఏవైతే మనం పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నామో దట్ కెన్ ఇంక్రీజ్ PCOS అండ్ ఈవెన్ కాజ్ ద ఎండోమెట్రియోసిస్ అండ్ ఫైబ్రాయిడ్స్. ఓకే, అంటే ప్లాస్టిక్స్ అనమాట. సెకండ్ థింగ్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ దట్ ఈ PCOSలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ కెన్ వర్సన్ ద ఎండోమెట్రియోసిస్. సో హార్మోన్స్ అన్ని లింక్డ్ ఉంటాయి. ఓకే, అట్లా. అంటే మనకి ఇప్పుడు పిల్లలు ఇచ్చేస్తున్నారు అండ్ ఓవర్ ద పీరియడ్ మనకి పెళ్ళిళ్ళు అయ్యి ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అసలు ఆ ఇన్ఫర్టిలిటీ తగ్గాలి, మనకి ఎంత హెల్దీగా వాళ్ళు ఉండాలి అనే దాని మీద మనం ఎట్లాంటి సలహా ఇవ్వగలరు మీరు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్టిలిటీకి వస్తే ఇప్పుడు మనము ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాలి. అది ముందు అర్థం చేసుకోవాలి. 30% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ద ఉమెన్ విచ్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్. దెన్ 30% ఆఫ్ ద టైం మేల్లో ప్రాబ్లం ఉంటుంది. మీ 33 వేసుకోవచ్చు. మిగతావి ఇద్దరిలో ఉంటుంది. అంటే యాక్చువల్గా చూస్తే 50-50 ఇద్దరిలోనూ ప్రాబ్లం ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ అన్నీ ఎప్పుడు అంటామంటే సంవత్సరం అన్నా సరే ట్రై చేసి వాళ్ళు అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతేనే మనం ఇన్ఫర్టిలిటీ అనాలి. ఇష్టం వచ్చినట్టు 6 నెలల నుంచి ట్రై చేస్తున్నామండి రావట్లేదు అంటే అది ఇన్ఫర్టిలిటీ కదా కాదు. ఎందుకంటే నెలలో ఒక్కరోజు మాత్రమే అండం విడుదలవుతుంది. అది విడుదలైన తర్వాత 24 గంటలు మాత్రమే అది అలైవ్గా ఉంటుంది. అంటే ఆ నెలలో కుదరకపోతే కనుక ఆ వారంలో ఆ నెల వాళ్ళకి అవ్వదు ప్రెగ్నెన్సీ, అన్నంత మాత్రం ఇన్ఫర్టిలిటీ అవ్వదు. సో ఫస్ట్ ఏంటంటే అన్నీ బాగున్న వాళ్ళకు కూడా మినిమం 1 year ట్రై చేయకుండా ఇన్ఫర్టిలిటీ అనే లేబుల్ వేయద్దు. సెకండ్ ఏంటి అంటే బయోలాజికల్ క్లాక్ ఈజ్ డెఫినెట్లీ టికింగ్. సో మోర్ దెన్ 30 దే విల్ హ్యావ్ ఇష్యూస్. ప్లస్ ఇప్పుడున్న స్ట్రెస్, ఈ మల్టీ టాస్కింగ్ వల్ల మనకి PCOS ఎక్కువ అవటము, వీటన్నిటితో కూడా మనం వీఆర్ సీయింగ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ సీయింగ్. సో ఇన్ఫర్టిలిటీకి ఆలోచిస్తున్నాము అంటే భయపడుతున్నాము, తొందరగా కనాలి అనుకునే వాళ్ళకి హెల్దీ డయట్, అగైన్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరిలోనూ ఇంపార్టెంట్. హెల్దీ డయట్, ఎక్సర్సైజెస్ చేసుకుని హార్మోన్స్ సమతులంగా ఉండటంటూ చూడటము, ప్లస్ డీస్ట్రెస్సింగ్. స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ ఇన్ఫర్టిలిటీ అండ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ బై ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఇద్దరిలోనూ కూడా మనము బేసిక్ టెస్ట్ చేస్తాము. ప్లస్ ఇద్దరికి కూడా 3 సలహాలు: అవాయిడ్ స్ట్రెస్, డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఈట్ ప్రాపర్ డయట్ అండ్ పొల్యూషన్ని అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ టైట్ అండర్ గార్మెంట్స్, ప్లస్ హీట్ ఇక్కడ జననేంద్రియాల దగ్గర ఎక్కువ టెంపరేచర్ పెరగకుండా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు చూసుకోవాలి. ల్యాప్టాప్స్ లాంటివన్నీ కూడా ఒళ్ళో పెట్టుకుని వాడటం, అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా మంచిది. సో ఇవి చేస్తూ 1 year వరకు కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రీనేటల్ సజెస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తాము. దాని తర్వాత పరీక్షలు చేసి బేస్ లైన్ని, సీమన్ అనాలిసిస్ ఫర్ ద మ్యాన్ అండ్ రొటీన్ టెస్ట్ ఫర్ ద ఉమెన్. షుగర్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం అది కూడా. సో మోస్ట్ ఆఫ్ ది అన్ఫార్చునేట్ థింగ్ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ దే ఆర్ వెరీ బిజీ నవేడేస్. సో ఇన్ఫర్టిలిటీ అని అన్నప్పుడు
అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఒకళ్ళు రాత్రి పని చేస్తున్నారు, ఒకళ్ళు పొద్దున్న పని చేస్తున్నారు, దే హార్డ్లీ హ్యావ్ టైమ్ ఫర్ దెమ్ సెల్స్. సో అది కూడా మనం ఇవాల్యుయేట్ చేయాలి. అవును. అండ్ అంటే ఇప్పుడు మనకి ఫర్టిలిటీ దీనికి అసలు సెపరేట్గా అంటే యూ డీల్ విత్ ఇట్? వి డీల్ విత్ ఇట్. అన్నిటికీ ఇప్పుడు పాత రోజు ఇప్పుడు ఎట్లయిపోయారంటే పేషెంట్స్ కూడా, నాకు తలనొప్పి వచ్చిందా నేను న్యూరాలజిస్ట్కి వెళ్తాను, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తాను. దట్స్ ద రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. యూ షుడ్ ఆల్వేస్ గో టు యువర్ ఫ్యామిలీ డాక్టర్, అండ్ ఫర్ గైనకాలజీ ఇట్ ఈస్ యువర్ గైనకాలజిస్ట్. సో యూ మీట్ యువర్ డాక్టర్ హూ నోస్ అబౌట్ యూ. వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి ఇది ప్రాబ్లం, తప్పనిసరిగా నీకు IVFO అది కావాలంటే అప్పుడు నువ్వు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు జంప్ అండ్ గో ఎట్ ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్. Most of the basic tests are done by the gynecologist, and simple treatments are done by the routine gynecologist who take care of fertility preservation. సో జంప్ చేసి మనం IVF సెంటర్స్కి వెళ్ళి అనవసరమైన స్ట్రెస్, ద పాయింట్ దట్ మేము ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నామంటేనే దట్ లీడ్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్, అండ్ స్ట్రెస్ వర్సన్స్ ఎవ్రీథింగ్. సో యూ డోంట్ హ్యావ్ టు గో, బట్ గో టు ఎ రెగ్యులర్ గైనకాలజిస్ట్ హూ విల్ ఇవాల్యుయేట్ ద బేసిక్ థింగ్ అండ్ ట్రీట్ అకార్డింగ్లీ. ఇప్పుడు మనకి ఈ పీరియడ్ క్రాంప్స్ మనకు మొత్తం అన్నీ ఇదవుతూ ఉన్నాయి కదా పిల్లలు, అవి మనం ఎట్లా అవాయిడ్ చేయాలి? అన్నిటికీ ఫుడ్డే అంటావా? లేదు, ఫుడ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్ మాత్రమే. ఎందుకంటే ఎస్పెషల్లీ పీరియడ్ క్రాంప్స్లో దెర్ ఆర్ 3 types ఆఫ్ పెయిన్. ఒకటి వి కాల్ ఇట్ as స్పాస్మాడిక్ డిస్మెనోరియా. అసలు ఈ పెయిన్ని మేము డిస్మెనోరియా అంటాం. మెనోరియా అంటే మెన్స్ట్రల్ సైకిల్, డిస్ అంటే పెయిన్. డిస్మెనోరియా అనేది 3 రకాలు ఉంటుంది. ఒకటి స్పాస్మాడిక్ డిస్మెనోరియా, ఇంకోటి కంజెస్టివ్ డిస్మెనోరియా, ఇంకొకటి మనకి మెంబ్రేనస్ డిస్మెనోరియా అంటాం. స్పాస్మాడిక్ డిస్మెనోరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకొని బెలూన్లో వాటర్ పెట్టి నింపేసి కట్టేసాం, మూత కట్టేసి యు ఆర్ ట్రైంగ్ టు గెట్ దట్ వాటర్ అవుట్, ప్రెస్ చేస్తున్నాం. అది కట్టేసి ఉండటం వల్ల బయటకి రాదు. సో ఏమవుతుంది, లోపల ప్రెషర్ పెరుగుతుంది. అవును, సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ద యూట్రస్. గర్భాశయ ముఖద్వారం ఎప్పుడైతే టైట్గా ఉంటుందో అప్పుడు గర్భాశయం నుంచి ఆ బ్లడ్ బయటకు రావడానికి ట్రై చేస్తుందో, ముఖద్వారం టైట్గా ఉన్నప్పుడు ప్రెషర్ పెరిగి వచ్చే పెయిన్ స్పాస్మాడిక్ డిస్మెనోరియా. ఇది ఫిజియలాజికల్ డిస్మెనోరియా అంటాం. ఇది చాలామందిలో ఉంటుంది. దానికి మనం ఒట్టి యాంటీ స్పాస్మాడిక్స్ మెడిసిన్స్ ఇస్తాము, విచ్ విల్ రిలాక్స్ ద సర్విక్స్ అండ్ ద బ్లీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత తగ్గిపోతుంది. సో ఇది ఎలా గుర్తుపడతాము? పీరియడ్ వచ్చిన ఒక రోజు ముందు ఆ రోజు పెయిన్ రావటం, పీరియడ్ ఫ్లో స్టార్ట్ అవ్వగానే పెయిన్ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ స్పాస్మాడిక్. దాని గురించి వరి అవ్వాల్సింది లేదు. 90% మందిలో వాళ్ళు పెళ్ళి చేసుకున్నాక సిమెన్లో ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి, అది వెళ్ళి సర్విక్స్ని సాఫ్ట్ చేస్తుంది కాబట్టి తగ్గుతుంది. మిగతా 10 మందిలో 9 మందికి నార్మల్ వెజనల్ డెలివరీలో అట్లా అయినాక తగ్గుతాయి అన్నమాట. 1% ఎప్పుడు సఫర్ అవుతాయి వాళ్ళు అవుతారు, వాళ్ళకి మనం మందులు ఇస్తాం అంతే. ఇది కాకుండా దిస్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కంజెస్టివ్ డిస్మెనోరియా. అంటే ఏంటి, మన హైదరాబాద్ రోడ్స్ అలా కంజెషన్లోకి వెళ్ళిపోతాయి, బెంగళూరు రోడ్స్ లాగా. అంటే ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు మాత్రమే అక్కడున్న రక్త సరఫరా అంతా అట్టకాయించి ఈ పెయిన్ వస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే పీరియడ్ వచ్చి 4-5 రోజుల ముందు నుంచే చాలా పెయిన్ వచ్చేయటం, పీరియడ్ వచ్చిన అన్ని రోజులు పెయిన్ రావటం, అంటే నెలలో 10-15 రోజులు పెయిన్తో సఫర్ అవుతారు. అంటే దెర్ ఈస్ సంథింగ్ ఇన్సైడ్. ఇట్ క్యాన్ బి adenomyosis, it can be endometriosis, it can be fibroids, it can be pelvic inflammatory disease, or it can be adhesions. ఇట్లా కొన్ని రకాల వ్యాధుల్లో మాత్రమే ఇలాంటివి మనం చూస్తుంటాం. ఒక్కొక్కసారి పాలిప్ ఉంటే కూడా చూస్తామన్నమాట. ఇలాంటి వాటిలో మీరు డాక్టర్ని తప్పనిసరిగా కలవాలి, అండ్ కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మెంబ్రేనస్ డిస్మెనోరియా అనేది ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ స్పాస్మాడిక్ డిస్మెనోరియా, వేర్ లోపల లేయర్ మొత్తం పడే వరకు ఆ పెయిన్ ఉండటం అనమాట. అప్పుడు మనం DNC చేసి ఆ లేయర్ని తీసేస్తాం. సో ఇవి పెయిన్స్. స్పాస్మాడిక్కి వరి అవ్వద్దు, కానీ మన కంజెస్టివ్ డిస్మెనోరియా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకి మామూలుగా పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు ఉంటుంది, తర్వాత ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆ ఇష్యూ? మనప్పుడు ఎవరు నాట్ లైక్ నో, ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఇట్స్ జస్ట్ దట్ ద వే వీఆర్ బీయింగ్ వోకల్ అబౌట్ ఇట్. ఇప్పుడు డిసీజెస్ పెరగడం వల్ల మన కంజెస్టివ్ డిస్మెనోరియా ఎక్కువైపోయింది. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ పెయిన్ ఈజ్ నాట్ ఎ నార్మ్. వీఆర్ నాట్ బోర్న్ టు సఫర్ విత్ పెయిన్. సో పెయిన్ నార్మలే, ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓకే. So you have a problem, you have a pain, go and get yourself evaluated. That is very, very important. So చెప్పాను కదా స్పాస్మాడిక్ డిస్మెనోరియా ఎందుకు వస్తుందో. సో దట్ ఈస్ a physiological thing. But congestive dysmenorrhea ఉంటే మాత్రం, అంటే బిఫోర్ ద పీరియడ్స్, త్రూ అవుట్ ద పీరియడ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా దిర్ ఇస్ అ పెథాలజీ ఇన్సైడ్, అంటే దిర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్సైడ్. సో గో గెట్ యువర్ సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్ అండ్ ట్రీట్ అకార్డింగ్లీ. మనకి యూజువల్లీ అంటే ఈ పీరియడ్స్ మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ యాడెడ్ ఇది ఉంటుందా, మనకి యాడ్ అవుతాయా? బికాస్ ఆఫ్ ద బర్త్ కంట్రోల్ పిల్స్ ఏమన్నా మనకి పీరియడ్ క్రాంప్స్
లేకపోతే హోల్ ఆఫ్ ద దీంట్లో ఏమన్నా ఎండోమెట్రియోసిస్ రావడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? అండ్ హౌ డు వి యూజ్ ఇట్? బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి నాట్ జస్ట్ బర్త్ కంట్రోల్కే ఇస్తాం, చిన్నప్పుడు కూడా ఇస్తాము, హార్మోన్స్ ఇది ఉంటే ఇస్తాము, హార్మోన్స్ని కరెక్ట్ చేయడానికి ఇస్తాము, PCOSకి ఇస్తాము, ప్లస్ ఈ పెయిన్ ఉంటే కూడా ఇస్తాం. ఎందుకని అంటే యాన్యులేటరీ సైకిల్స్ ఉన్నప్పుడు పెయిన్లెస్గా ఉండి ఒకటేసారి ఎక్కువ 3 monthsకి ఒకసారి పీరియడ్ అవ్వటం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ ఓసీ పిల్స్ మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ వెళ్ళి ఓవరీ నుంచి సిగ్నల్స్ వచ్చి యూట్రస్ మీద యాక్ట్ చేసి మనకి పీరియడ్ వస్తుంటుంది. దిస్ ఇస్ ద వే వాట్ వీ కాల్ ఇట్ ఎస్ HPO యాక్సిస్, అంటే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అనేది ఉంటుందన్నమాట. సో వీటిని మనం స్టాప్ చేసేస్తాం, అంటే ఆ బ్రెయిన్కి ఓవరీకి ఉన్న లింక్ని మనము ఆపుతామన్నమాట ఈ టాబ్లెట్స్ ఇవ్వటం వల్ల. సో దీంతో ఏమవుతుందంటే పెయిన్ కెన్ కమ్ డౌన్ డ్రాస్టికలీ, అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ విల్ కమ్ డౌన్ డ్రాస్టికలీ, గర్భాశయం లోపల ఉన్న పొరని మందాన్ని కూడా తగ్గిస్తుంది. సో ఎక్కువ బ్లీడింగ్ ఉండే వాళ్ళకి అది తగ్గిస్తుంది, ప్లస్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి ఆ గ్యాప్లో, కాబట్టి ద హోల్ హార్మోనల్ సిస్టమ్ ఆల్సో కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ ఇట్ డిక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది, సర్వైకల్ క్యాన్సర్ కూడా తగ్గే అవకాశం తగ్గుతుంది కొంచెం, ప్లస్ వెరీ ఇంపార్టెంట్లీ మన ఎండోమెట్రియోసిస్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. సో PCOS, ఎండోమెట్రియోసిస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి ఏమున్నా కూడా మేము ఓసీ పిల్స్ ఇవ్వాల్సి రావచ్చు. కానీ ఎండోమెట్రియోసిస్లో రాదర్ దెన్ ఓసీ పిల్స్ వీ ట్రై టు గివ్ ఓన్లీ ప్రొజెస్ట్రాన్, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఓసీ పిల్స్ హ్యావ్ ఏ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఇన్ పేషెంట్స్ హూ హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. మనకి ఈవెన్ సేఫ్ బర్త్ కంట్రోల్ పిల్స్ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి, ఆల్ ఆర్ వెరీ సేఫ్ నౌ. బికాస్ ఒకటి అర్థం చేసుకోవాలి, జనాలు ఏమవుతుందంటే పాత రోజుల్లో ఉండిపోయి అది లావ్ చేస్తుంది, ఇది చేస్తుంది, అట్లా ఉండదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్స్ ఏమైతే ఉన్నాయి 4th generation పిల్స్, సో దే ఆర్ ఆల్ వెరీ లో డోస్ పిల్స్. లో డోస్ పిల్స్ అంటే ఎంత తక్కువ మాత్రంలో ఉంటాయంటే వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ లిటరలీ 0. సో కాకపోతే ఎంత తక్కువ మాత్రలో మందు ఉన్నప్పుడు దాని ఎఫెక్టివిటీ కూడా అంతే బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి డాక్టర్లు చెప్పినట్టుగా కరెక్ట్గా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో టైంకి కరెక్ట్గా వేసుకుని కొంచెం కూడా అటు ఇటు వేసుకోకుండా ఒక టైం ఫిక్స్ చేసుకుని, అంటే 8 night 9 night అదే టైంలో సెల్ ఫోన్లో అలారం పెట్టుకుని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో టైంకి తీసుకుంటే మాత్రం డెఫినెట్గా దే ఆర్ ద లోయెస్ట్ పిల్స్ విత్ లిటరలీ 0 సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఎవరిలో తీసుకోకూడదు అనేవి ఉంటాయి. సో అవి డాక్టర్స్ పర్యవేక్షణలోనే స్టార్ట్ చేయాలి. ఎవరికైతే రక్తం గడ్డ కట్టే తత్వం ఉంటుందో ఆర్ మైగ్రేన్ చాలా ఎక్కువ ఉంటుందో, ఇలా కొన్ని కండిషన్స్, కొన్ని యూ హ్యావ్ హార్ట్లో కొంచెం ఏమైనా ఉన్నా, మనకి లివర్లో ఏమైనా యాంజియోమా ఉన్నా, ఇలాంటి వాటిలో రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్ కొన్ని ఉంటాయి, అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్స్, లివర్ డిసీజ్లో అబ్సల్యూట్గా ఇలాంటివి. సో అవి చూసి స్టార్ట్ చేస్తామన్నమాట. సో అవి చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా మీరు డాక్టర్ని కలవండి, అది మీకు సూట్ అవుతుందా అవదా అనేది డాక్టర్ చూసి స్టార్ట్ చేస్తారు. మనం కాంట్రసెప్టివ్స్ గురించి మాట్లాడాం కదా, అసలు ఈ మధ్యకాలంగా ఎక్కువ సిజరేన్స్కి వెళ్ళిపోతున్నారు అందరూ. అసలు ఎందుకు చేస్తున్నారు అసలు అలాగా? నార్మల్ డెలివరీస్ అసలు కనిపించట్లా. So first let me give you one thing. There is nothing like normal or abnormal deliveries. Cesarean is not an abnormal delivery. That's a route of delivery. So you have either vaginal delivery or abdominal delivery. So let me tell you that. Because what is normal? When we say healthy mother, healthy baby. అది ఇంపార్టెంట్. మనకి ఎట్నుంచి వచ్చింది అనేది కాదు. హుక్ ఆర్ క్రూక్, రాగి పీకి కింద నేను తీసాము, మెంటలీ రిటార్డెడ్ బేబీని తీసాము కానీ సాధించాము అంటే అది కుదరదు కదా. ఇప్పుడు రోజుల్లో మనకి హెల్దీ మదర్ ఉండాలి, హెల్దీ బేబీ ఉండాలి. ఎస్, ఇన్సిడెన్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఇట్ హ్యాస్ నౌ బికమ్ 30% ఆల్మోస్ట్. అలానే కనిపించడం లేదు అనేది లేదు, ఉంటుంది. సో మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనకు కనిపించే 2-3 హాస్పిటల్స్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. విలేజెస్లో, PHCస్లో నార్మల్ డెలివరీస్ అవుతాయి, వెజనల్ డెలివరీస్ అవుతాయి. ఎస్, ఎక్కువ ఎందుకు ఉంటాయంటే టెర్షరీ కేర్ సెంటర్కి వచ్చే కేసులు హై రిస్క్ ఇవి వస్తాయి, అంటే ఏవో కాంప్లికేషన్ ఉన్నప్పుడు వస్తాయి కాబట్టి మనకి ఇట్లా. బట్ ఎస్, ఇట్ హ్యావ్ డెఫినెట్లీ ఇంక్రీజ్. మనం డివైడ్ చేస్తాం ఇండికేషన్స్ని. మ్యాటర్నల్ ఇండికేషన్స్ అంటే మదర్లో ఏమైనా డిసీజెస్ ఉండటం వల్ల, లేకపోతే BP, షుగర్ పెరగటం వల్ల, ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, IVF అవ్వచ్చు, ఇంతకుముందు ఏదైనా గర్భాశయం మీద ఆపరేషన్స్ అయి ఉండొచ్చు, మయోమెక్టమీ ఉండొచ్చు, క్లాసికల్ స్కార్ ఉండొచ్చు, ఇట్లా మ్యాటర్నల్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. ఆర్ కొన్ని రాళ్ళు వెంటనే బేబీని తీయకపోతే మదర్కి కండిషన్ డిఫికల్ట్ అవ్వచ్చు, సివియర్ బ్లడ్ ప్రెషర్ రావచ్చు, ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల ముందు బేబీని తీయకపోతే తల్లికి డిఫికల్ట్ అవ్వచ్చు, ఇట్లా మ్యాటర్నల్ రీజన్స్. సెకండ్, మాయ బేబీకి దారికి మధ్యలో అడ్డంగా ఉండొచ్చు, ఉమ్మనీరు తగ్గిపోయి ఉండొచ్చు, ఫీటల్ డిస్ట్రెస్, నెక్స్ట్ బేబీకి సంబంధించి ఫీటల్ డిస్ట్రెస్ రావచ్చు, ఆ పర్టికులర్ బేబీకి
ఈ దారి సరిపోకపోవచ్చు. ఇంత ముందు రోజుల్లో 2.5 kgs వాజ్ బిగ్ బేబీ. ఇప్పుడు ముందు 3.5 kg లేకుండా అట్లా. ప్లస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా PCOS అవన్నీ ఎక్కువయ్యి, ఆండ్రోజన్ ఎక్కువయ్యి, పెల్విక్ బోన్స్ ఇలా చిన్నగా అయిపోతున్నాయి. సో బేబీ పెద్దగా అయ్యి, పెల్విక్ బోన్స్ చిన్నగా అయ్యి, ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువయ్యి, IVF రేట్స్ ఎక్కువయ్యి, ఈ ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువయ్యి, ఇంతకుముందు జరిగిన ఇది అయ్యి, లేట్ పెళ్ళిళ్ళు, లేట్ ఇది, వీటన్నిటి వల్ల మనకి ప్రెగ్నెన్సీ రేట్స్, సిజేరియన్ రేట్స్ పెరిగాయి, డెఫినెట్గా పెరిగాయి. కానీ అది అవసరాన్ని బట్టి స్టాటిస్టిక్స్ విల్ చేంజ్. సో దట్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నార్మ్ని ఇప్పుడు నార్మ్ చేయకూడదు మనం. సో ఎస్, అలా అని వెజైనల్ దారి ఎంత బాగుండి కూడా మేము సిజేరియన్ చేసుకుంటాము, అమ్మో నాకు భయము అంటే అలా కాదు. కానీ డెఫినెట్గా మనం చూడాల్సింది ఏంటంటే దారి బాగుండి, బేబీకిను దారికి మధ్యలో మాయ లేకుండా ఉండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, కంట్రాక్షన్స్ బాగొచ్చి, మదర్లో ప్రాబ్లం ఏం లేకపోతే వీ షుడ్ ట్రై ఫర్ ఎ వెజైనల్ డెలివరీ. బట్ ఇఫ్ ఎనీ అదర్ కాంప్లికేషన్ ఇస్ దేర్, నోబడీ ఈజ్ రెడీ టు టేక్ రిస్క్ ఇన్ టుడేస్ టైం. ఓకే, అంటే పెయిన్ తీసుకోలేకపోతున్నారు అలా అని ఏం లేదు. పెయిన్ వల్ల ఐ డోంట్ థింక్ నౌ వీ హ్యావ్ ఎన్ ఎపిడ్యూరల్స్ అండ్ పెయిన్లెస్ లేబర్ కదా. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ఫర్ మెడికల్ రీజన్స్. మదర్లో మెడికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బేబీలో ఇష్యూస్ రావచ్చు, ఫీటల్ డిస్ట్రెస్ రావచ్చు, మాయ సెపరేట్ అవ్వచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. సో అవి మనం చూసుకోవాలి. ఇండికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండికేషన్ కరెక్ట్ అయితే సిజేరియన్ చేయడంలో తప్పు లేదు, బేబీ సేఫ్టీ కోసం, మదర్ సేఫ్టీ కోసం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నార్మల్ అవ్వకపోతే సిజేరియన్కి వెళ్తారు. ఎస్, వెజైనల్కి దారి లేదంటే చేస్తారు. మనం చూసే 2-3 హాస్పిటల్స్ టెర్షరీ కేర్లో ఉంటే వాటిని చూసి మన నంబర్లు ఎక్కువ ఉన్నాయి అని అనుకోకూడదు. అవును. అంటే నేనెందుకు అలాగా ఇది చేస్తున్నానంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అసలు ఎవరు చూసినా సిజేరియన్. అసలు పిల్లలు హెవీ వెయిట్ పడుతున్నారా లేకపోతే అన్ని కారణాలు ఉన్నాయి. బేబీస్ దారి ఎక్కువచ్చు, ప్రెగ్నెన్సీలో ఆ తల్లికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, బీపీ షుగర్ లాంటివి వచ్చి ఉండొచ్చు. ఓకే, అన్ని చాలా రీజన్స్. ఇప్పుడు ఆ షుగర్ వచ్చింది తగ్గిపోతుందా మళ్ళీ ఒక పాయింట్ తర్వాత బీపీలో? ఎవరికైనా ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు వెంటనే ఒక 6 వారాల పాటు తర్వాత పీరియడ్ని మేము ప్యూర్ పీరియం అంటాం. ఇట్ టేక్స్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ టు కమ్ బ్యాక్ టు నార్మల్. ఇట్ విల్ టేక్ 6 weeks. ఆ 6 వారాల వరకు మనం మానిటర్ చేస్తూ ఉంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ 6 weeks అన్నీ తగ్గిపోతే తగ్గిపోయినట్టు, తగ్గకపోతే అవి కంటిన్యూ అవుతాయి. సో 25% మందిలో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ 6 వారాల్లో వాళ్ళు సరిగ్గా డైట్లీ చేంజెస్, ఎక్సర్సైజెస్ అవి సరిగ్గా చేస్తే మాత్రం తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కానీ ప్రెగ్నెన్సీలో ఏవైతే వస్తాయో అవి మనకి ఒక సూచన. ఏం సూచన అంటే ఫ్యూచర్లో నేను వెనక్కి వస్తాను గుర్తుపెట్టుకో అని. అంటే ఎప్పుడైతే నీడ్ బేస్డ్ అంటే మనకి మన బాడీలో ఎప్పుడైతే నీడ్ వచ్చిందో అప్పుడు మనకి డయాబెటీస్ వచ్చింది, బేబీ వచ్చి చేంజెస్ వచ్చి లావ్ అయ్యి అప్పుడు మనకి. సో ఇఫ్ యూ మెయింటైన్ యువర్ వెయిట్ లేటర్ ఆన్ అండ్ యూ డూ యువర్ ఎక్సర్సైజెస్ ప్రాపర్లీ లేటర్ ఆన్, దెన్ యూ కెన్ అవాయిడ్ గెటింగ్ డయాబెటీస్ ఆర్ ప్రివెంట్ పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మనకి ఒక నాక్. అంటే మనం ముందే ప్రెగ్నెన్సీ. కానీ ఇప్పుడు మనకి అందరూ ప్రెగ్నెన్సీస్ అసలు ఆల్మోస్ట్ 30 దాటినాక కానీ అసలు అప్పుడు కానీ ప్లాన్ చేసుకోవట్లేదు బేబీని. సో అప్పుడు మరి అది అలాగా మనకి ప్రాబ్లం అవుతుంది కదా. కొంతమంది అయితే 40s 50sలో కూడా కంటున్నారు. ఇప్పుడు it has become a choice because people are now multitasking. So what will happen is career is equally important and life expectancy has increased. So danto yes, it is choice. But then biological clock is ticking and after 35 there will be definitely a increased chances of difficulties for the mother. Spine kuda fuse avachchu, diabetes, hypertension avani, thyroid avani వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ప్లాసెంటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అలాగే మనకి ఇది కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమంటాము డెలివరీ తర్వాత ప్రాబ్లమ్స్. కానీ బేబీలో కూడా మనకి ఐక్యూస్ కొంచెం తక్కువ ఉండటము, అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశాలు కూడా 35 దాటిన తర్వాత ఉంటాయి. సో ఎనీబడి who wants to conceive after 35 years, definitely what I advise them is for oocyte freezing or if a partner is there, embryo freezing. ఇవి ఫ్రీజ్ చేసుకుంటే అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం హెల్తీ ప్రెగ్నెన్సీని చూసే అవకాశం ఉంటుంది. బేబీ వరకు మాత్రమే మన హెల్తీ, కానీ మదర్కి ఆ వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఆపలేము. సో అది డయాబెటీస్ లాంటిది, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువనే ఉంటాయి వాళ్ళకి. అట్లాంటి కేసు ఏదన్నా ఈ మధ్యకాలంగా మీరు డీల్ చేశారా? డెఫినెట్గా ఎక్కువనే ఉంటాయి, చాలానే ఉంటాయి. అసలు
హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ చాలా హై రిస్క్ కేసెస్. లేట్గా అప్పటికే వాళ్ళకి 6-7 అబార్షన్స్ అవ్వటము, తర్వాత కంటిన్యూ అవటము, మళ్ళీ 7th మంత్లో మళ్ళీ దే లూజ్ ద బేబీస్, చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ అలా ఎందుకు జరుగుతాయి మనకి? చాలా కారణాలు ఉంటాయి. కన్నుడి చావుకి 1,00,000 కారణాలని, ఈ అబార్షన్కి కూడా చాలా కారణాలు ఉంటాయి. అగైన్ వి టాక్ శరీరంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, జెనెటిక్గా హస్బెండ్ వైఫ్లో ప్రాబ్లం రావచ్చు, లేకపోతే యాంటీబాడీస్ ఏఎన్ఏ ఏపీఎల్ఏ లాంటి పాజిటివ్ ఉండొచ్చు, బ్లడ్లో రక్తం కట్టకట్టే తత్వాలు ఎక్కువ ఉండటం వల్ల ఆ ప్లాసెంటాలో క్లాట్స్ రావచ్చు. ఇట్లాంటివన్నీ చాలా కారణాలు ఉంటాయి. న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఒక 2-3 అబార్షన్స్ అయ్యాయి అంటే మేము చాలా టెస్టులు చేస్తాము ఇద్దరికి. ఆ టెస్ట్లో ప్రాబ్లం ఏంటో కనుక్కుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్తాం. మంజు, ఇప్పుడు ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇంకొకటి. సమంత తోటి యు ఆర్ డూయింగ్ అవేర్నెస్ ఫర్ ద విమెన్ దీంట్లో. సో కెన్ యూ జస్ట్ టెల్ మీ యువర్ జర్నీ ఆఫ్ దాట్? No, if we started Pratyusha support way back in 12 అఫీషియల్గా, దానికన్నా ముందు నుంచి కూడా వీ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్, బట్ అఫీషియల్లీ ఇట్ వాస్ 2012 when we opened the thing that. So our main this thing was for the women and children. We needed to give awareness first thing. The second thing is about the vaccinations and then prevention. So first was an awareness, second was to how to give a preventive medicine. Whether it can be vaccines, it can be protein support to thing. Then the third one which we wanted to do is the financial support to who needs surgeries or anything, about 1/3. So we designed it in such a way that when it comes to awareness, yes, we do a lot of awareness, these sort of things which we do, which we are doing now also, lot of awareness things which we go ahead. The second thing is we labeled it as Pratyusha support. So we support some of the NGOs in their day-to-day activities which they do. So what we do is వాళ్ళ డిజైర్ సొసైటీ కావచ్చు, స్ఫూర్తి ఫౌండేషన్ కావచ్చు, హ్యాపీ హోమ్స్ కావచ్చు, వాళ్ళ దాంట్లో వాళ్ళకి ప్రోటీన్ సపోర్ట్ ఆర్ వాళ్ళకి ఎవ్రీ చైల్డ్ గెట్స్ అ ప్రోటీన్స్ ఫ్రమ్ అస్, అట్లాంటివన్నీ. ప్లస్ vaccines, sometimes it can be HPSAG vaccines, sometimes it can be HPV vaccines, sometimes it is some other vaccines, atla oral gaani ivanni vaccine support chestam anamata. Third is a very important thing where we do cardiac surgeries kavachu. In fact majority are cardiac surgery or urological surgeries for the kid or preterm babies, where 1/3 of the bill is borne by us and 1/3 is paid by the patient and 1/3 is being borne by the hospital will give a discount anamata. So ivi cheskuntu we go around. Right now again we are thinking of starting one campaign is one thing which we are starting now for awareness which goes a long way for the women's health. అంటే ఇప్పుడు ఇందులో సర్వైకల్ క్యాన్సర్ ప్రతిదీ కవర్ అవుతుంది, అన్ని ప్రివెన్షన్లో అవన్నీ వస్తాయి అన్నమాట. సో వి మేక్ లాట్ ఆఫ్ అవేర్నెస్ థింగ్స్ ఫ్రమ్ దట్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అని వచ్చింది మనకి, అసలు మామూలుగా ఏ ఏజ్ వరకు మనం అసలు పిల్లలకి ఎప్పుడు ఇప్పించాలి సర్వైకల్ క్యాన్సర్కి? It's ideal to start from 9 years only. 10 to 12 is the age when WHO says. So 10 to 12 yearsలో మనం ఇస్తే 2 doses సరిపోతాయి, 0 and 6. అంటే ఈరోజు ఇస్తే మళ్ళీ 6 నెలలకి ఇవ్వటం. బట్ వీ కెన్ ఆల్సో గివ్ 0 to 6 ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ ఆఫ్టర్ 12 years. ఫ్యూచర్లో ఒకటే డోస్ ఇస్తామా 10 to 12 years అని వెయిట్ చేయాలి. యూనివర్సల్లీ 10 to 45 years వరకు మనం వ్యాక్సిన్ అయితే ఇచ్చేస్తాం. 45 years వరకు. ఓకే, 10 to 45 years వరకు. పీపుల్ హూ ఆర్ పేయింగ్ ఫ్రమ్ దేర్ పాకెట్ అండ్ ఈవెన్ ఇఫ్ దర్ 50 years when they come we give the vaccine. బికాస్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 10-15 ఏళ్ళకి కానీ క్యాన్సర్ అవ్వదు. ఆ ప్రాతిపదికన మనం 45 yearsకి ఆపడం జరిగింది మనకి యూనివర్సల్గా ఇచ్చినప్పుడు. బట్ ఎవ్రీ ఇండివిజువల్ they have to take their own choice and then take it. Life expectancy has increased and cervical cancer ki 2 peaks ఉంటాయి, ఒకటి 30-35, ఒకటి 62-60sలో. సో డెఫినెట్గా ఎవ్రీ ఉమెన్ షుడ్ టేక్ దిస్ వ్యాక్సిన్ అనమాట. 10 నుంచి 12 సంవత్సరాల వాళ్ళకి 2 డోసులు ఉంటాయి, 0 and 6. 12 తర్వాత వాళ్ళకి 3 డోసులు ఉంటాయి, 0 to 6. అంటే ఈరోజు తీసుకుంటే 2 నెలల తర్వాత, దాని తర్వాత ఇంకో 4 నెలల తర్వాత. ఇవి ఒకసారి తీసుకున్నాక చాలా వరకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా అవి డౌన్ రెగ్యులేట్ అవుతాయి. మన చిన్నప్పుడే ఇచ్చేస్తే ఇన్ఫెక్షన్స్నే ప్రివెంట్ చేయడం జరుగుతూ ఉంటుందంట. హై రిస్క్ స్ట్రెయిన్స్ అన్నీ కవర్ అవుతాయి. సో 9 హై రిస్క్ స్ట్రెయిన్స్ని ప్రివెంట్ చేస్తాయి. కాబట్టి ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కూడా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ ఈ హెచ్పివి వ్యాక్సిన్. ఒక్క వ్యాక్సిన్ మనకి 9 రకాల వ్యాధులను తగ్గిస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ కూడా అన్ని రకాలు ఉంటాయి. సర్వైకల్ క్యాన్సరే కాకుండా మిగతావి వెజనల్ క్యాన్సర్స్, వల్వల్ క్యాన్సర్స్ అండ్ వాట్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, మన పాపిలోమా వైరస్, ఇక్కడ మనకి లారింజియోసిస్, మెన్లో ఏనల్ క్యాన్సర్స్ అండ్ పీనైల్ క్యాన్సర్స్. సో ఇన్నిటిని తగ్గిస్తుంది ఇది. సో వాట్స్ కూడా మనకి వచ్చేవి కూడా తగ్గిస్తుంది.
సో ఎవ్రీ బాయ్ అండ్ అ గర్ల్ షుడ్ టేక్ ద వ్యాక్సిన్. ఓకే, ఈవెన్ బాయ్ కూడా కంపల్సరీ తీసుకోవాలి సార్ హెచ్పివి వ్యాక్సిన్. అందుకే అది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కాదు, హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ యూజ్డ్ ఫర్ ఎవ్రీబడీ. ఓకే, అండ్ మెన్లో హెచ్పివి తీసుకోవచ్చా? ఏజ్ వరకు తీసుకో అండ్ ద సేమ్ 10 years to 12 years are the 2 doses. After that it is going to be 3 doses. Max age వరకు 45 Any years. 45 is what is universally, because somebody else is paying. ఓకే, But if you are paying from your pocket, just take it. యూజువల్లీ ఎంత ఉంటుంది అసలు మనకి ప్రైసింగ్? Depends on the company to company. ఇప్పుడున్న ఈ కంపెనీ ఇదైతే 𝗙𝗪 9 is around 9-10,000, 𝗙𝗪 4 is around 3,000. Then we have ఇండియన్ మన సీరం వాళ్ళది, దట్ విల్ బి అరౌండ్ 2,000 సంథింగ్ అట్లాగా. అంటే డిపెండ్స్ మనం దీన్ని బట్టి మన పాకెట్ బట్టి మనం కొనుక్కోవాలి, బట్ వ్యాక్సిన్ తీసుకోవాలి. గుడ్ థ్యాంక్ యూ మంజు, ఇవాళ చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.